రాష్ట్ర విద్యాశాఖ మన పాఠశాల యొక్క క్యాడర్ స్ట్రెంగ్త్‌ను కన్ఫర్మ్ చేయడానికి, మన పాఠశాల యొక్క సీఎస్‌సి లాగిన్‌లో ఆప్షన్‌ను ఎనేబుల్ చేయడం జరిగింది. క్యాడర్ స్ట్రెంగ్త్ అంటే మన పాఠశాలకు ఏ ఏ కేటగిరీ పోస్టులు ఎన్ని శాంక్షన్ అయినాయి, వాటిలో వర్కింగ్ ఎన్ని, వేకెంట్ ఎన్ని, ఆ వేకెంట్ అవ్వడానికి కారణాలు ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. వివరాలను అందరూ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల సీఎస్‌సి లాగిన్‌లో లాగిన్ అయ్యి కన్ఫర్మ్ చేసి శాంక్షన్ అయిన క్యాడర్ వివరాలతో పాటు వర్కింగు, వేకెంట్‌ను కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అది సీఎస్‌సి లాగిన్‌లో ఎలా చేయాలో చూద్దాము. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి csc.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే గనక పాఠశాల విద్యాశాఖ వారి అంటే సీఎస్‌సి వారి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతది. ఇక్కడ మనం ఈ లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పాఠశాల లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన యొక్క యూడైస్ కోడ్‌ను యూజర్ నేమ్ గాను, మనం ఈ టీఏఎస్ కొరకు ఏర్పాటు చేసుకున్న పాస్‌వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేసి పాఠశాల లాగిన్ క్రెడెన్షియల్‌తో లాగిన్ కావాలి. ఇది ఉపాధ్యాయుల యొక్క ఇండివిడ్యువల్ లాగిన్ కాదు. ఆ లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చి ఈ క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి. కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే గనక మన పాఠశాల యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతది. ఇక్కడ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి. సర్వీసెస్ పై క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఇలా వస్తాయి. ఇందులో ఇక్కడ R8గా క్యాడర్ స్ట్రెంగ్త్ అని ఉంది. ఈ క్యాడర్ స్ట్రెంగ్త్ పై క్లిక్ చేస్తే గనక మనకు R8లో ఫస్ట్ ఆప్షన్ క్యాడర్ స్ట్రెంగ్త్ అని వస్తది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఉన్న క్యాడర్ వివరాలు ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. అంటే ఎవరైతే టీఐఎస్ సబ్మిట్ చేశారో దానికి ఆధారంగా ఇక్కడ క్యాడర్ డిస్‌ప్లే అవుతది. ఈ క్యాడరు మనకు సంబంధించి ఎవరైతే ఇక్కడ సబ్మిట్ చేసినారో ఆ పేర్లన్నీ కనిపిస్తాయి. ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ చివర్లో ప్రెజెంట్ వర్కింగ్ స్టేటస్ ఆల్రెడీ వర్కింగ్ అనే చూపిస్తది. వర్కింగ్ అని అయితే మనం ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు. ఈ టీఎస్ సబ్మిట్ చేసిన తర్వాత ఎవరే గాని వర్కింగ్ ఆర్ ప్రమోటెడ్, రిటైర్డ్, వీఆర్ఎస్, రిజైన్డ్, సస్పెండెడ్, అబ్స్కాండెడ్, అబ్రాడ్, స్టడీ లీవ్, ఎక్స్‌పైర్డ్, లాంగ్ లీవ్ ఇటువంటివి ఏదన్నా పెట్టుకొని ఉంటే మనం ఆప్షన్ ఇవ్వాలి. లేకపోతే వర్కింగ్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు ఇలా పైకి స్క్రోల్ చేసి ఇవన్నీ ఒకసారి వర్కింగ్‌లో ఉన్నట్టయితే ఇక్కడ కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాల్సింది. కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేస్తే ఇక్కడ ప్లీజ్ చెక్ ద డీటెయిల్స్ బిఫోర్ ప్రొసీడ్ అని ఉంది. క్లిక్ ఓకే బటన్ టు సబ్మిట్. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ద డీటెయిల్స్ ప్లీజ్ అప్డేట్ ద డీటెయిల్స్ ఇన్ టీఏఎస్ ఇన్ఫర్మేషన్ డేటా. ఇక్కడ ఏదైనా మీరు ఎర్రర్ గాని ఐడెంటిఫై చేసినట్టయితే ఇక్కడ టీఏఎస్ డేటాలో ఎడిట్ చేసిన తర్వాత మళ్ళా మాత్రమే కన్ఫర్మ్ చేయాల్సింది. అక్కడ పూర్తి వివరాలు రాకుండా కన్ఫర్మ్ చేయకూడదు. ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి క్యాడర్ స్ట్రెంగ్త్ కరెక్ట్‌గా ఉంది అనుకుంటే ఓకే బటన్‌పై క్లిక్ చేస్తే గనక సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ అని వస్తది. ఇక్కడ క్లోజ్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనం క్యాడర్‌ను కన్ఫర్మ్ చేయాల్సింది. ఇక్కడ ఒక్కొక్క క్యాడర్‌ని తీసుకోవాలి. ఒక్కొక్క క్యాడర్ అంటే మన పాఠశాలకు శాంక్షన్ అయినటువంటి ఎస్‌జిటి పోస్టుల వివరాలు ఇవ్వాలి. అదేవిధంగా పాఠశాల ఉన్నత పాఠశాల గనక అయితే అక్కడ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ క్యాడర్‌లు తెలుగు స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, పీడీ, పీఈటీ ఏదున్నప్పటికీ ఆ వివరాలన్నీ ఇక్కడ పొందుపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ టైప్ ఇక్కడ తీసుకుంటే నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ ఇవన్నీ ఇవ్వాల్సింది మన పాఠశాలకు సంబంధించి. అదేవిధంగా డిసిగ్నేషన్ తీసుకుంటాం. అన్ని క్యాడర్‌లు కనిపిస్తాయి ఇక్కడ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు అని తీసుకుంటాను. తీసిన తర్వాత ఇక్కడ మీడియం మన పాఠశాలలన్నీ గూడా ఇంగ్లీష్ మీడియం రన్ అవుతున్నప్పటికీ ఇక్కడ తెలుగు ఆప్షన్ తీసుకోవాలి మనం. అదేవిధంగా నేచర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ మన పాఠశాలలో ఉపాధ్యాయులందరూ రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని ఇవ్వాలి. ఒకవేళ కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ అని ఇవ్వాలి. ఇక్కడ రెగ్యులర్ అని ఇస్తాం. శాంక్షన్ అయిన క్యాడర్ వివరాలన్నీ ఇవ్వాలి ఇక్కడ. అదేవిధంగా ఎన్ని పోస్టులు శాంక్షన్ అయినాయి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాఠశాలకు 4 పోస్టులు శాంక్షన్ అయినాయి అనుకోండి. వర్కింగ్ 3 ఎందుకంటే ఇక్కడ ఎస్‌జిటి 3 మెంబర్స్ టీఐఎస్‌లో సబ్మిట్ చేసినారు కాబట్టి వర్కింగ్ 3 అని మనం సబ్మిట్ చేస్తే గనుక వేకెంట్ 1 అని చూపిస్తది. సో, ఈ పాఠశాలలో ఎస్‌జిటి క్యాడర్ ఒకటి వేకెంట్ ఉందని అర్థం. అట్లా ఆ విధంగా అన్ని క్యాడర్‌లు ఇక్కడ అప్డేట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ క్యాడర్ కోసం ఈ యాడ్ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ అని వస్తది. నెక్స్ట్ మనం ఇంతకుముందు ఇచ్చిన ఎస్‌జిటి క్యాడర్ ఇక్కడ అప్డేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ క్యాడరు టీచింగ్‌లోనే నేను ఇంకోటి ఎస్ఏ తెలుగు ఆప్షన్ తీసుకుంటాను. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, అదేవిధంగా మీడియం వచ్చి తెలుగు, నేచర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ రెగ్యులర్. ఇక్కడ ఈ పాఠశాలకు ఒక ఎస్ఏ తెలుగు పోస్ట్ శాంక్షన్ అయింది. కాబట్టి 1 అని ఇచ్చినట్టయితే వర్కింగ్ 1 కాబట్టి వేకెంట్ దగ్గర 0 వస్తది. ఆ డీటెయిల్స్ ఇచ్చి కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ వివరాలు గూడా ఇక్కడ సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ అని వస్తది. ఈ విధంగా ఎస్‌జిటి క్యాడరు యాడ్ అయింది. నెక్స్ట్ మనం టీచింగ్‌లోనే స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఆప్షన్ తీసుకుందాం. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, మీడియం తెలుగు. ఇక్కడ తెలుగు మీడియం మాత్రమే ఆప్ట్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే మనకు ఇక్కడ ఆప్షన్స్ రావు. అంటే నేచర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ రెగ్యులర్. తర్వాత ఇక్కడ శాంక్షన్ పోస్ట్ 1 అని ఇస్తాము. ఆల్రెడీ ఇక్కడ మనకు టీఏఎస్ సబ్మిట్ చేసిన దాంట్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒకరున్నారు.
కాబట్టి మనకు ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒకరున్నారు. మనం ఇప్పుడు తెలుగు, ఎస్ఏ తెలుగు ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఎస్ఏ తెలుగు, తర్వాత మీడియం తెలుగు, నేచర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ రెగ్యులర్, శాంక్షన్ పోస్ట్ ఒకటని మనం ఇచ్చినట్టయితే వర్కింగ్ 1 కాబట్టి వేకెంట్ 0 అని చూపిస్తది. ఇక్కడ ఈ వివరాలు ఇచ్చిన తర్వాత మనం కన్ఫర్మ్ చేయకూడదు. కన్ఫర్మ్ బటన్ నొక్కితే పైవి కన్ఫర్మ్ అవుతాయి గానీ ఇది యాడ్ అవ్వదు. కాబట్టి ఈ డీటెయిల్స్ యాడ్ అవ్వాలంటే మనం ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ అని వస్తది. కాబట్టి మనం ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ ఎస్‌జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కూడా యాడ్ అయిపోయింది. ఈ విధంగా మన పాఠశాలలో అన్ని క్యాడర్‌లు అప్డేట్ చేయాలి. ఏదైనా క్యాడర్ ఇక్కడ యాడ్ కాకపోతే అట్లే వదిలి ఎంఈఓ గారిని సంప్రదించి అక్కడ క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రధానోపాధ్యాయులందరూ తమ యొక్క పాఠశాల క్యాడర్ స్ట్రెంగ్త్‌ను అప్డేట్ చేయగలరు. థాంక్ యూ.